ట్రై చేశారు అసలు బిగ్ బాస్ సీజన్ అసలు నాకు టు బి హానెస్ట్ నేను ఐఎమ్ ఎగెనిస్ట్ నాగార్జున బిగ్ బాస్. నాకు అది నచ్చదు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మరి ఏంటి ఇప్పుడు మీ సోషల్ మీడియాలో మీ బస్ అనేది తగ్గింది చాలా రోజుల తర్వాత. అసలు అంటే ఎక్కడ చూసినా కూడా ఇంత ముందుకు మీరు ఉండేది అంటే 9 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నా, మళ్ళీ బాబు పుట్టి 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు అలా అలా రాకేష్ మాస్టర్ వైఫ్ కి ఎక్కువ ఇష్టం పబ్బులు అంటే. ఏంటంటే ఇప్పుడు ఆమె పెద్ద ఆవిడే కదా, మొత్తం సీవ్లెస్ వేసుకొని అట్లా ఇష్టం వచ్చినట్టు. ఆమెకు అట్లా అమెరికన్ కల్చర్ ఇష్టం ఎప్పుడు అంటుంటది అనమాట. అమెరికా నాకు అక్కడ డ్రెస్సులు అన్ని ఇష్టము. యూట్యూబ్ లో మామూలు యూట్యూబ్ స్టార్స్ లలో క్రష్ నాకా శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి అంటే లారీ సినిమా చేసిన శ్రీకాంత్ రెడ్డి. లారీ సినిమా హీరో. అసలు మీకు మ్యారేజ్ ఎప్పుడండి వైజాగ్ సత్య గారు? మ్యారేజ్ అయిపోయింది కదా ఉప్పల బాలతో. ఉప్పల బాలు నేను చేసుకుంటా. ఉప్పల బాలుని పెళ్లి చేసుకున్నాడు, మేము వెళ్ళాం. అది నిజంగా ఫస్ట్ నైట్ ఎప్పుడో అడగండి. మ్యారేజ్ అయిపోయింది, ఫస్ట్ నైట్ అవ్వలేదు ఇంకా. ఫస్ట్ నైట్ కాదండి అసలు నిజంగా అది ఏంది, నిజంగా మ్యారేజ్ చేసుకోరు ఉప్పల బాలనే. ఉప్పల బాలు కొడంగల్ శేఖర్. కొడంగల్ శేఖర్. అమ్మో బ్రా నీ పెద్ద ఫ్యాన్. బ్రా వేసుకుంటున్నాడు. నీ బ్రా వేసిన ఆయన బ్రా వేసుకుంటాడు. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను, ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను, ఎడ చూసినా ఏమి చేసినా ఏదో కావాలంటారు. వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ యాంకర్ వెంకట్. ఈరోజు మన దగ్గరకు అయితే మామూలు సెలబ్రిటీస్ కాదండి, సోషల్ మీడియా టచ్ చేస్తే చాలు వీళ్ళే కనిపిస్తారు. ఎక్కడ చూసినా వీళ్ళే రీల్స్ అంటారు, వీళ్ళే వీడియోస్ చేస్తుంటారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలను కలుస్తారు, స్టార్ హీరోయిన్స్ని కలుస్తారు. ఎక్కడ చూసినా వీళ్ళదే అలచారు అనమాట. వాళ్ళు ఎవరో అనుకుంటున్నారో ఇంకెవరండి, వైజాగ్ సత్య అండ్ కత్తెర పాప. నమస్తే వైజాగ్ సత్య గారు. హాయ్ వెంకీ, హౌ ఆర్ యూ? నమస్తే కత్తెర పాప. నమస్కారం వెంకట్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎన్ని రోజులైంది మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేయక. అవును. ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ప్రజెంట్? బాగున్నా. బానే ఉన్నారు. సూపర్. మా టీం ఎప్పుడు రాకింగ్. ఏంటి ఏంటి మీ టీం? సూపర్. మా టీం ఎప్పుడు రాకింగ్ అంటున్నాను. ఈ రాకింగ్ టీమ్ లో ఎంతమంది ఉన్నారు? చాలా మంది 25 మెంబర్స్ ఉంటారు. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, నట్నం స్టార్, కత్తెర పాప, రాకేష్ మాస్టర్ వైఫ్, ఆవేశం స్టార్, లాఫింగ్ స్టార్, ఫేస్బుక్ స్టార్, జూనియర్ రాకేష్ మాస్టర్, ఇలా చెప్పుకుంటూ పోతే 25 మెంబర్స్. 25 మెంబర్స్ అంటే ఏంది, అంటే మీలో కలిపేసుకుంటారు అందరిని ఎవరు వచ్చినా కూడా? అంటే ఇప్పుడు ఒక ఈవెంట్ అయింది అనుకో, ఏదైనా మ్యారేజ్ ఈవెంట్ కూడా. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు మా టీం ఉంది, మా టీం కి నేనే లీడర్. మీరు లీడర్? వైజాగ్ సత్య అందరినీ మేనేజ్ చేసేది నేనే. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఇట్లా మాది ఒక షూటింగ్ ఉందండి, మూవీలో ఒక 5 ఆర్టిస్టులు కావాలంటే దానికి తగ్గట్టు వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. అలాగే ఏదైనా ఒక టీవీ షో ఉందంటే దానికి తగ్గట్టు వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. ఏమైనా ఇప్పుడు ఈవెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రెసెంట్ వినాయక చవితి నడుస్తుంది కదా సీజన్, ఇలా గాజువాకలో ఈవెంట్ ఉందన్నమాట. వాళ్ళు ఒక 7 మెంబర్స్ కావాలంటే మొన్ననే వెళ్ళి వచ్చినాం, మొత్తం హల్చల్ చేసి వచ్చాం. గాజువాకలో అయితే మాత్రం అది 90 అడుగులు అనమాట. అది సౌత్ ఇండియాలోనే అతిపెద్ద విగ్రహం. ఇక్కడ మనకి ఖైరతాబాద్ లో 70 ఫీట్స్ కదా, అది 90 ఫీట్స్. సో మొత్తం మేమంతా వెళ్ళాం. నేను, ఉప్పల్ బాలు, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, నట్నం స్టార్, కత్తెర పాప, రాకేష్ మాస్టర్ వైఫ్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఇంకా పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, హంగామా చేస్తుంటాం అట్లా అనమాట. ఒక టీమ్ గా ఫామ్ అయితే అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఇండివిజువల్ గా అయితే మాత్రం ఏది సాధించలేము మనం. ఏదైనా మూవీ అయినా కానీ అందరం కలిసి వెళ్తాం. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారితో ఒక మూవీ చేస్తున్నాం మేమంతా. అందులో ఉప్పల్ బాలు ఉన్నాడు, అగ్గిపెట్టి మచ్చ ఉన్నాడు, నేనున్నాను, టిక్ టాక్ దుర్గారావు ఉన్నాడు, దుర్గారావు వైఫ్ ఉంది,
పొట్టి మా అమ్మని ఈ మధ్య ఒక అతను వస్తున్నాడు డాన్సర్, ఆయన కూడా పెట్టినాం అట్లా. మాది ఎక్కడైనా టీం వర్క్ అనమాట. బిగ్ బాస్ 8 యూట్యూబ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. బిగ్ బాస్ 8 యూట్యూబ్ ఇప్పుడు నడుస్తుంది. అన్నిట్లో నేనే ఎక్కువ గెలుస్తున్నాను టాస్క్లో. ఇప్పుడు బ్రేక్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఆ బిగ్ బాస్ లా కాదు మాది. ఈ బిగ్ బాస్ ఏంటంటే మార్నింగ్ మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫామ్ హౌస్ షామీర్పేటలో ఒక ఫామ్ హౌస్ తీసుకున్నాం. ఆ ఫామ్ హౌస్ లో ఎర్లీ మార్నింగ్ 7కే షూటింగ్ స్టార్ట్ చేస్తాం. మొబైల్స్ అన్ని నాకే ఇచ్చిస్తారు వీళ్ళు, వదిలి పెట్టేస్తాం, లాక్ వేసేస్తాం. షూటింగ్ అవుతుంది అనమాట. సపోజ్ కుర్చీ గేమ్ అంటారు కదా అది, లేకపోతే బెలూన్స్ పగలగొట్టుకోవడం, స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయడము, తర్వాత పాటలు పాడడం అంత్యాక్షరి, లేకపోతే డ్యాన్స్ చేయడం, అట్లా గేమ్స్ అన్ని పెట్టుకుంటాం. వంటల ప్రోగ్రామ్ అన్ని పెట్టుకుంటాం. మీ ఇష్టం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ మా మొబైల్స్ మేము ఇచ్చుకుంటాము, ఇంటికి వచ్చేస్తాం. మళ్ళీ మార్నింగ్ వెళ్తాం. అట్లా అంటే ఎన్ని రోజులు ఇది ఇట్లా? అది 10 days అనుకుంటున్నాం. 10 days. ఇంతకుముందు చాలా 5 years క్రితమే రాకేష్ మాస్టర్ చేశాడు కదా భలే బాస్ అని, ఆ తర్వాత ఫారెస్ట్ బాస్ అని. మాకు బాగా అలవాటు అయింది. మన నాగార్జున ఎలాగో మమ్మల్ని పిలవడం లేదు. ఎందుకు? ఏం ట్రై చేశారు అసలు బిగ్ బాస్ సీజన్? అసలు నాకు టు బి హానెస్ట్, నేను ఐఎమ్ ఎగెనిస్ట్ నాగార్జున బిగ్ బాస్. నాకు అది నచ్చదు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ నాగార్జున బిగ్ బాస్ ఏదైతే నడుస్తుందో అది మన ఇండియన్ కల్చర్ కి ఎగెనిస్ట్ గా ఉందన్నమాట. అంటే ఏ విధంగా అనుకోవచ్చు? ఆ లోపలికి వెళ్ళాక ఏంటి ఆ రొమాన్స్లని, ముద్దులు పెట్టుకోవడాలని, ఆడ మగ కలిసిపోవడాలని, తర్వాత 2 గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు విషయం కక్కుకోవడాలు, ఇవన్నీ నాకు నచ్చలేదు అసలు. కత్రపాప గారు మీరేం చేస్తున్నారు? నేనైతే రెండో ఇన్నింగ్స్ అంటే మధ్యలో బ్రేక్ ఇచ్చింది, కొడుకు పుట్టాడు కదా, 2 years గ్యాప్ ఇచ్చింది. బాబు మళ్ళీ వీడియోలోకి వచ్చా. ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? బాగుంది, మంచిగా చూసుకుంటారు మీ ఆయనకి? ఇట్లా అప్పుడు ఏదో ఇష్యూ గొడవలు అన్నారు. పర్లేదు, బానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రజెంట్? మళ్ళీ నేనైతే అమ్మా నాన్న దగ్గర ఉంటున్నాను. నేను ఎప్పుడైనా ఈవెంట్లు ఉంటే ఈవెంట్లు ఉంటే వస్తున్నా. ఇక్కడ హైదరాబాద్ లోనే అక్కడ ఉంటున్నాం, అమీర్పేటలో. అక్కడ అమీర్పేటలో ఉంటారు. మరి ఏంటి ఇప్పుడు మీ సోషల్ మీడియాలో మీ బస్ అనేది తగ్గింది చాలా రోజుల తర్వాత? అసలు అంటే ఎక్కడ చూసినా కూడా ఇంత ముందుకు మీరు ఉండేది అంటే 9 నెలలు ప్రెగ్నెంట్ తో ఉన్నా, మళ్ళీ బాబు పుట్టి 1 year అవుతుంది. ఇప్పుడు అలా వైజాగ్ సత్య గారు కూడా లేరు సరిగ్గా. అంటే మామూలుగా ఈవెంట్లు అవి వీటి మీద బిజీ ఉండడం వల్ల ఇట్లా అందరం కొంచెం గ్యాప్ ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు మరి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ వచ్చేసాం. బిగ్ బాస్ సీజన్ 8 ఏంటి అసలు ఉప్పల్ బాలకి మీకు సంబంధం ఏంటి? అంటే ఎప్పుడు చూసినా కూడా అంటే ఒక అన్నదమ్ముల కంటే, ఒక అక్క చెల్లెల కంటే, ఒక అత్త అల్లుని కంటే ఎక్కువ సంబంధం ఉంటుంది. అంటే మీ ఇద్దరు రిలేషన్ ఏంటి అసలు, ఏమనుకోవచ్చు? అంటే ఉప్పల్ బాలకు ఒక రకంగా నేను ఫ్రెండ్ని, ఒక రకంగా మేనేజర్ని, అన్ని కూడా. ఆయన డేట్స్ అని చూసేది నేనే కదా. ఆయన మూవీస్ కానీ, ఆయన టీవీ షోస్ కానీ, ఏవైనా యూట్యూబ్ సంబంధించిన ఈవెంట్స్, షోస్ అన్ని చూసేది నేనే. మా ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అదే మామూలుగా డైలీ కూడా ఈవెంట్స్ ఉన్నా లేకపోయినా కూడా కలుసుకుంటాం. బోర్ కొట్టిందంటే తన నా దగ్గరకు వస్తాడు, ఈసబ్ కూడా. నాకు బోర్ కొట్టిందంటే ఉప్పలకి వెళ్తాం. అయినా మేము ఖాళీ ఉంటాం, మీకు తెలుసు కదా. ఏదో దేవుడి దయ వల్ల మాకు, మేము ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుంది, కానీ మాకు ఎప్పుడు ఖాళీగా ఉన్నామని అసలు అనిపించడంలా. ఇప్పుడు కూడా వినాయక చవితి కూడా చాలా ఈవెంట్స్ వస్తున్నాయి, మేమే ఇంకా కొంచెం చేసుకుంటున్నాం. అట్లా దేవుడి దయ వల్ల, అలాగా అందరి దయ వల్ల, అందరి వల్ల మాకు ఎప్పుడు వర్క్ అయితే మాత్రం చేతి నిండా ఉంటుంది. అది సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, టీవీ షోస్ కావచ్చు, ఏవైనా ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు నాకు షూటింగ్ లేకపోయినా బాలు ఒక్కడే కావాలన్నా కానీ బాలుతో పాటు నేను వెళ్ళిపోతాను. అక్కడ కూడా మళ్ళీ సగం పేమెంట్ వస్తుందా? పేమెంట్ అని కాదు, మరి ఆయనకు అన్ని చూసుకునేది నేనే కదా మొత్తం. ఆయనకి తెలియదు ఎవరు డైరెక్టర్, ఎవరు ప్రొడ్యూసరు, ఏంటి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, ఒక టీచర్ లాగా నేను ఆయనకన్నీ కూడా. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాము, అందులో సినిమా వాళ్ళు ఉన్నారు, టీవీ వాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు. సినిమా వాళ్ళంటే చిత్రం సీను, సుమన్ శెట్టి వాళ్ళంతా ఉన్నారు. టీవీ వాళ్ళంటే మరి జబర్దస్త్ అప్పారావు, వెంకీ మంకీ, పంచు ప్రసాద్ వాళ్ళు ఉన్నారు. మా సోషల్ మీడియా నుంచి నేను, ఉప్పల్ బాలు, బషీర్ మాస్టర్, నట్నం స్టార్ మేమంతా ఉన్నాం. చాలా పెద్ద భారీ తారాగణమే, బావమరిది అనమాట వెబ్ సిరీస్. అంటే కాదు, మామూలుగా కొంతమంది సెలబ్రిటీస్ ఎలా ఉంటారంటే ఓ స్టార్, మామూలుగా స్టార్స్ అయిన తర్వాత కాకపోతే పబ్కి వెళ్ళడం, రెస్టారెంట్కి వెళ్ళడం, గోవాకి వెళ్ళడం ఇట్లా వెళ్తుంటారు కదా. మీరు ఎక్కడికి వెళ్తుంటారు? మేము ఎక్కువ టెంపుల్స్కి వెళ్తుంటాం. తిరుపతి వెళ్తుంటాము, షిరిడి వెళ్తుంటాము, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తుంటాము. టెంపుల్స్ కాకుండా మాకు టెంపుల్స్ ఇంట్రెస్ట్. నాకు అసలు పబ్ కల్చర్ ఇష్టం ఉండదు. ఎప్పుడో ఎవరో ఫ్రెండ్స్ బలవంతం పెడితే జస్ట్ వెళ్తాను. ఆడ వెళ్ళినాక ఏదో ఫ్రూట్ పంచో లేకపోతే ఫ్రెష్ లైమ్ సోడా తాగుతాను, 1 గంట ఉంటా వచ్చేస్తాను. అంటే ఎవరితో వెళ్తారు మీరు?
ఇంతకుముందు స్వాతి నాయుడు తనతో వెళ్ళాను, తర్వాత ఉప్పల్ బాలుతో వెళ్ళాను, రాకేష్ మాస్టర్ వైఫ్ కి ఎక్కువ ఇష్టం పబ్బులు అంటే. ఏంటంటే ఇప్పుడు ఆమె పెద్ద ఆవిడే కదా, మొత్తం సీవ్లెస్ వేసుకొని అట్లా ఇష్టం వచ్చినట్టు. ఆమెకు అట్లా అమెరికన్ కల్చర్ ఇష్టం, ఎప్పుడు అంటుంటది అనమాట. అమెరికా నాకు అక్కడ డ్రెస్సులు అన్ని ఇష్టము, స్లీవ్లెస్ బట్టలు, షార్ట్స్ అన్ని వేసుకోవడం, నాకు ఇండియన్ కల్చర్ నచ్చదు అని అంటుంటది. ఒక్కొక్కరు ఇష్టం ఒకటి, మనం ఎవరిది ఏది తప్పు పట్టలేం, జడ్జ్ చేయలేం. కద్రపాప గారు మీరు సీవ్లెస్ ఎప్పుడైనా వేసుకున్నారా? నాకు సారీస్, పంజాబీ డ్రెస్, సివిలెస్ అయ్యి. అంటే మీ అందరు ఫ్రెండ్స్ కదా, అంటే ఒకరి కాస్ట్యూమ్ ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి ఇలా ఉండాలనిపిస్తాయి కదా. నాకైతే సారీ, పంజాబీ డ్రెస్, గౌన్ ఉంటది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి లాంగ్ గౌన్, అవి వేసుకుంటా. కానీ ఇంత ముందుకు బాగా బూతులు మాట్లాడేది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఇప్పుడు ఎందుకు తగ్గించేసాం? మా టీంలోకి వచ్చినాక ఫస్ట్ ఒకప్పుడు సిల్క్ స్మిత్ లా ఉండేది, ఇప్పుడు సౌందర్య అయిపోయింది ట్రెడిషనల్ అంతా. మా టీంలోకి వచ్చినాక అసలు బూతులు లేవు. అప్పుడు కత్తెరపాప అంటే బూతులకే పరిమితం ఉండే. అది ఖత్తర్లో ఉన్నప్పుడు తిట్టేదాన్ని, ఇండియా వచ్చాక మారిపోయాను. నువ్వు ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడే తిట్టావు కదా. తిట్టా అనుకో అంటే చేంజ్ అయ్యాలి. అంటే మళ్ళీ ఆ బూతులు గుర్తుకొచ్చినప్పుడు మాట్లాడుతుంటావు. అంటే ఇంక నలుగురు అన్నీలు ఉన్నాం, వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు. మరి మీ ఎంతమంది బావలు ఉన్నారు? బావలు తగ్గ అడగొద్దు. కాదు, నలుగురు అన్నదమ్ములు ఉండరు. ఓకే, నాకు తెలిసి ఇద్దరే బావలు. ఇద్దరు చెప్పవచ్చుగా ఆ ఇద్దరు పేరు. తప్పే ఉంది. ఫస్ట్ హస్బెండ్, సెకండ్ హస్బెండ్, అది ఎవరైనా చేసుకుంటారు. ఇప్పుడు నా పరిస్థితి బాగాలేకుండా మీ పరిస్థితి బాగాలేకుండా చేసుకుంటారు, తప్పు కాదు కదా. ఇప్పుడు ఎవరు చేసుకోరు, ఎవరికి ఎంతమంది పిల్లలు, ఏంటి, ఎలా జరుగుతుంది సమాజంలో, లైఫ్ ఎలా సాగుతుంది అనేది అంతే. ప్రస్తుతానికి బానే ఉంది, మళ్ళీ మా చేతిలోకి వచ్చింది కదా. బానే ఉంది, షూటింగ్ సై చేసుకున్నా. అవును కాదు, ఇప్పుడు చూసుకుంటున్నాను. అవునండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు. అసలు మీ హస్బెండ్ కి మీకు ఫస్ట్ ఎందుకు అసలు ఉన్నారా? ఇద్దరు కలిసే ఉంటున్నారా? విడిపోయాం, డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిపోయింది. ఫస్ట్ హస్బెండ్ తో డైవర్స్ అయిపోయింది. అంటే దేనికి డైవర్స్ ఎందుకు అయిపోయింది? అప్పుడు ఏదో కారణం చెప్పారు, మీడియా ముందు చెప్పలేను. అది పోస్ట్ అది. సరే కెమెరా ఆపండి, చెప్పు. నో, ఆపేసి చెప్పు. అసలు వద్దు, నెక్స్ట్ టైం చెప్తా, ఏమనుకోద్దు. అంటే నా గురించి నెక్స్ట్ టైం చెప్తా. సరే ఓకే. ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తుండు? చదువుకుంటున్నాడు. పెద్ద అబ్బాయి, పెద్దోడు అంతగాడు చదువుతున్నాడు. చదువులో ఫిఫ్త్ క్లాస్. ఎక్కడ మీ దగ్గర ఉంటున్నా? ఇంటి దగ్గర అమ్మ నాన్న దగ్గర ఉంటున్నాడు. అంతే, నా దగ్గరే. నేను అక్కడే కదా ఉన్నా అమ్మన్నాడు దాకా, నేను చదివిస్తున్నా. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు కదా, ఇప్పుడు అమ్మ వాళ్ళేనా? అమ్మ నా చూసుకుంటా. ఇప్పుడు చిన్న బాబు నా దగ్గరే ఉంటున్నాడు. చిన్న బాబు, ఓకే. అబ్బాయి ఎంత వయసు ఎంత? చిన్న బాబుదా 1 year అవుతుంది బాబు పుట్టి. అందుకే మళ్ళీ కనిపించాను మీడియా ముందు. మరి ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తుంటాడు? జాబా లేకపోతే? అబ్బాయిల హస్బెండ్, అబ్బాయిల డాడీ. సారీ, అబ్బాయి వాళ్ళ డాడీ. సారీ, అబ్బాయి వాళ్ళ డాడీ ఏం చేస్తాడు? ఓకే సారీ, అది కొంచెం కోర్టు పెండింగ్ లో ఉంది, తర్వాత చెప్తాను. ఏమన్నా అది కూడా కోర్టు పెండింగ్? ఏంది అసలు నీ లైఫ్ లో అడుగున అడ్డంకులు ఉన్న అడ్డంకులు ఉంటాయి. అది ఏంటంటే సర్ప్రైజ్ అంటే అబ్బాయి హస్బెండ్ అన్నట్టు అప్పుడు మీకే ముందుకు వస్తుంది, చెప్తా. సస్పెన్స్ అదేదో ఇప్పుడే చెప్పొచ్చు. చెప్పకూడదు, చెప్పేస్తే ఇంకేంటి సస్పెన్స్. నేను మీ ముందుకు వచ్చి చెప్తా, సరేనా? అప్పుడు దాకా గుర్తుపెట్టుకుని నెంబర్ తీసుకో. నా నెంబర్ తెలుసుకో వెంకట్, నీకు మనం ప్రాంకులు చేసాం, వీడియోలు చేసాం. నీకు ఇష్టమైన వ్యక్తులు అసలు మామూలుగా క్రష్ అని ఉంటది కదా, లవ్? నాకా జీసస్. దేవుడి గురించి కాదు ఇక్కడ, మా ఓన్లీ ఆయన ఏమడుగుతాను నేను చెప్పి. మామూలు ఇక్కడ క్రష్ అంటే అర్థం ఏంటంటే నీకు హీరోలో ప్రభాస్ ఇష్టమా? నేను ఇంకా నాకు తెలియదు. క్రష్ అంటే అదా? అంటే అదా హీరోలు అంటే అన్ని సినిమాలు చూస్తాం గానీ నాకు చిన్నప్పటి నుంచి నేను ప్రభాస్ ఫ్యాన్ ని. మీకు ప్రభాస్ ఫ్యాన్? అవునండి. ఒకసారి వెంకీ అని చెప్పాను అసలు. వెంకీ అంతగాడు అన్నావు? వెంకీ ఫ్రెండ్. మేము యూట్యూబ్ లో మామూలు యూట్యూబ్ స్టార్స్ లలో క్రష్ నాకా శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి అంటే లారీ సినిమా చేసిన శ్రీకాంత్ రెడ్డి. లారీ సినిమా హీరో. సినిమా చూసారా? చూసాను, చూడలేదు. అంటే ఆ టైంలో రాలేక పెంచున్న బాబు. నిజంగా ఆయన చాలా గ్రేట్ అండి, చాలా మంచోడు శ్రీకాంత్ రెడ్డి. ఆయన మూవీ ప్రమోషన్ కూడా మేము చేశాను. సినిమా కూడా చాలా బాగా చేశాడు. పాప రిలీజ్ అయిన సినిమాకి రామ్మా అని ఫోన్ చేస్తాడు, ఎప్పుడు నాకు చేస్తాడు. కానీ చాలా పెద్ద ఎత్తి ఎదిగిపోయాడు శ్రీకాంత్ రెడ్డి. మీరు ఫోన్ చేస్తుంటారా? తను చేస్తాను. వాళ్ళిద్దరు వీడియోలు మంచి రొమాంటిక్ గా ఉంటాయి చూడండి. అంటే ఏంటి ఒక మంచి ఫ్రెండ్ అంతే. రొమాంటిక్ వీడియోస్ అన్నాను. మంచి ఫ్రెండ్ అంతే. అంతేనా? మనము చేసాంగా. అంటే ఎవరో ఒకరు మాత్రమే పర్సనల్ గానీ బెస్ట్ గానీ ఉంటారు. ఆయన చాలా మంచి వ్యక్తులే అండి. ఏవో అప్పుడప్పుడు మాకు చిన్న గొడవలు అయ్యాయి కానీ తర్వాత మళ్ళీ
కలిసిపోయాము. సత్య గారు ఇప్పుడు మామూలుగా అప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఇష్యూ వల్ల మామూలుగా కరాటి కళ్యాణ్ గారి ఇష్యూ వల్ల ఏదో జరిగింది. అవును. అసలు తర్వాత ఏమైంది మళ్ళీ ఇప్పుడు లారీ సినిమా అన్నట్టుగా మాట చెప్పినట్టుగా సినిమా తీసిండు. తర్వాత మేము కలిసిపోయాము, ఆయన మూవీని ప్రమోట్ చేసాము. మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు మాకు ఫ్రీగా ఆయన టికెట్లు ఇప్పించిండు ప్రసాద్ ఐమాక్స్ లో. ఉప్పల్ బాలు, నేను, టిక్ టాక్ దుర్గారావు వైఫ్ స్వాతి నాయుడు, మేము అందరం వెళ్ళాము. చాలా సపోర్ట్ చేసాము ఆయన. మీ క్రష్ ఎవరు అబ్బాయిలలో? అబ్బాయిల్లో కదా, అమ్మాయిల్లో క్రష్. అదే మామూలుగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీకు మామూలుగా అబ్బాయిలలో ఫస్ట్? అబ్బాయిలు ఎవరు లేరు కానీ హీరోయిన్స్ అయితే అప్పట్లో శ్రీదేవి అంటే నాకు చాలా ఇష్టం. అవును, మీరు అందరు పెద్ద పెద్ద స్టార్స్ తోటి తిరుగుతుంటారు మామూలు. జయసుధ గారు, జయప్రద గారు, ఇట్లా అదే మా గురుగారు తెలుసు కదా, చంద్రమోహన్ గారు. అవును. అలాగే మా అమ్మ రమాప్రభ గారు, పెద్ద పెద్ద లెజెండ్స్ దగ్గర నాకు అవకాశం దొరికింది, వాళ్ళ పక్కన కూర్చునే అవకాశం. మొత్తం అందరితో కూడా ఎక్కువగా నాకు తెలిసి అయితే రమాప్రభ గారితో కూడా క్లోజ్ ఉండే, ఫ్రెండ్లీగా ఉంటా అందరితో. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఎవరితో బాగా ప్రెజెంట్? అప్పుడు వెళ్ళి రావాలి ఎవరంటే అందరితో ఉంటాను. తనికెళ్ళి బన్నీ గారు నాకు బాగా క్లోజ్, ఆయన మాకు గురువుతో సమానం. అలాగే కోట శ్రీనివాసరావు గారు, అన్నపూర్ణ గారు, డబ్బింగ్ జానకి అమ్మ, రమాప్రభ అమ్మ, అందరితో కూడా నేను క్లోజ్గా ఉంటాను. అందరు సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులతో నేను క్లోజ్గా ఉంటాను. అంతకుముందు తెలుసు కదా మా గురువు గారు చంద్రమోహన్ గారు, భాన్ చంద్ర గారు, ఇలా చాలా మంది ఉన్నారు. అంటే మీరు వెళ్ళింది కాకుండా వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్తుంటారు కదా వాళ్ళ ఇళ్ళల్లోకి, బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఉప్పల్ బాలుని ఎక్కువ తీసుకెళ్తుంటాం. ఉప్పల్ బాలుని రమాప్రభ గారి దగ్గరికి, భాన్ చంద్ర గారి దగ్గరికి, శరత్ బాబు గారి దగ్గరికి, ఇలా చాలా మంది దగ్గర తీసుకెళ్ళాం. ఇప్పుడు ప్రజెంటింగ్ ఇవే ఓన్లీ మూవీస్, ఆ ప్రోగ్రామ్ బిగ్ మరి సోషల్ మీడియా అంటే మాకు ఇష్టం. సోషల్ మీడియాలోనే ఏమైనా అట్లా చేసుకుంటాం అన్నమాట. రియాలిటీ షోలని, ప్రాంక్ షూట్లని, ఏమైనా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అని, వెబ్ సిరీస్ అని, ఏదో ఒకటి చేస్తానే ఉన్నాము. ఏ వర్క్ లేనప్పుడు షూటింగ్స్ అయినా మన వైజాగ్ ఈవెంట్ కి వెళ్ళాం. వైజాగ్ గాజువాక మా వైజాగ్ సత్యాన్ని అందరిని మా టీం అందరినీ ఈవెంట్ తీసుకుపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఏదది హైటెక్ సిటీలో ఈవెంట్ ఉంది, ఇప్పుడు పోతాం ఇది అయిపోయింది. ఏం పోస్తావు కాదు ఒకసారి అప్పుడు డైలాగ్ ఇది అయిపోయాక పోతాం, ఇది అయిపోయాక పోదు కానీ అప్పుడు డైలాగ్ లో రెండు మాట్లాడు. ఏంటది? ఏదో మామూలుగా అంటావు కదా, ఏదో బూత్ మాటలు ఇట్లా. ఏం బూత్ మాట? అయ్యో బూత్ అంటేనే మర్చిపోయినావా? మర్చిపోయిన చెప్పండి వెంకట్ గారు, ఏంటది? సరే అట్టి పండ్లు ఇది తీసుకురండి, కేక్ స్వీట్. కేక్ అంట, కేక్ కాదు స్వీట్. అంటే కథ డైలాగ్ గుర్తు వస్తుంది. మామూలు ప్రసాదమే, ఎల్లాక తినలేదు, మర్చిపోయాను. దేవుడిదా వినాయకుడిదా? మరే పండగ పూట ఏముంటాయి? మా చిన్న బాబుకి ఎట్టండి. మీ చిన్న బాబుకి ఏంటండి? మీకు చిన్న బాబుకి అందరికి ఉన్న పెద్ద బాబుకి నాకు కూడా టెన్షన్ పట్టుకుంది. అయ్యో వాళ్ళకి అయ్యో పడండి, దేవుని ప్రసాదం తీసుకోండి. ఇప్పుడు నేను రూమ్ షిఫ్ట్ అయ్యాను. ఇంతకుముందు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేది ఇల్లు. తినండి. ఇంటర్వ్యూలో తినేచ్చా? అయ్యో ఇది క్యాజువల్ అండి. అయ్యో ఇంటర్వ్యూలో తినేచ్చా? థ్యాంక్ యూ అండి. తీసుకోండి సార్. ఎవరైనా ఇంటర్వ్యూ పిలిచి పంపించేస్తారు. ఇంటర్వ్యూలో అరటిపళ్ళు ఇస్తున్నారండి, దేవుని ప్రసాదం. వినాయక చవితికి దేవుని ప్రసాదం అండి. జై వినాయక. దేవుడి పేరు కాదు. ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి. మీకు ఎక్కువ ఫ్రూట్స్ వల్ల ఇష్టమైన ఫ్రూట్స్ ఏంటి? నాకా ఆరెంజ్. మీకు? చెర్రీ పండు. చెర్రీ కచరీలు వచ్చింది కదా అక్కడ ఫ్రూట్స్. ఇక్కడ చెర్రీస్ తక్కువలే మాకు ఇండియాలో. అసలు మీకు మ్యారేజ్ ఎప్పుడండి వైజాగ్ సత్య గారు? మ్యారేజ్ అయిపోయింది కదా ఉప్పల్ బాలుతో. ఉప్పల్ బాలు నేను చేసుకుంటా. ఉప్పల్ బాలుని పెళ్లి చేసుకున్నాడు, మేము వెళ్ళాం. అది నిజంగా ఫస్ట్ నైట్ ఎప్పుడో అడగండి. మ్యారేజ్ అయిపోయింది, ఫస్ట్ నైట్ అవ్వలేదు ఇంకా. ఫస్ట్ నైట్ కాదండి అసలు, నిజంగా అది నిజంగా మ్యారేజ్ చేసుకోరు ఉప్పల్ బాలునే. అదే సరదాగా మన బిఎస్ టాక్ షోకి వెళ్ళాం కదా, ఆయన ఒక 2 పువ్వుల దండలు తెచ్చి మా ఇద్దరికి పెళ్లి చేస్తాడు. ఎట్లయితే పెళ్లి అయితే అయిపోయింది. యూట్యూబ్ పెళ్లి అంతే. యూట్యూబ్ పెళ్లి ఇప్పుడు ఒకసారి దండలు మార్చుకుంటే యూట్యూబ్ పెళ్లి అయినా అదే, నార్మల్ పెళ్లి అయినా అదే, ఏదో ఒక పెళ్లి. కానీ ఇప్పుడు మరి ఎట్లా ఏంటి ఇద్దరు మరి కలిసే ఉంటారా? ఫుడ్ బెడ్? మా ఇద్దరు ఫ్రెండ్స్ అండి, అట్లా ఏం లేదు. ఆయన ఉప్పల్లో ఉంటాను, నేను యూసుఫ్పూర్లో ఉంటాను. ఇప్పుడు మీరు కత్తెరపాప గారు ఏంటి అసలు మొత్తానికి సోషల్ మీడియా నుంచి అయితే కొద్దిగా బూత్లు అనేది తగ్గించారు. మరి ఇన్కమ్ సోర్స్ ఎలా ఇప్పుడు? ఎలా అంటే ఈవెంట్స్ లోనే, ఇంకా ఈవెంట్స్ లోనే. ఆమెకి ఈవెంట్స్ లేవు కదా. ఈవెంట్స్ లేకపోయినా నేను బ్యూటిషియన్ చేస్తున్నా.
అందులో. మరి నాకేంది వైజాగ్ సత్య గారు వేరే విధంగా చెప్పారు? ఏ విధంగా? మీరు ఏదో కమిట్మెంట్ కి వెళ్ళారు, ఎక్కడో ఓ అమ్మ ఖత్తర్కి వెళ్ళారు, అది ఇది. లేదు కత్తల్లో వంట చేయడం పిల్లలు చూసుకుంటా నేనేం చెప్పలేదు అమ్మా. జోక్ లైక్ ఇంటర్వ్యూ ఏ జోక్ అంటే నేను అంటున్నా, నాకెట్టా తెలుసు? అన్న ఏ జోక్ మా చెల్లి మీద ఎప్పుడు కాదు, మరి మీరు ఈవెంట్స్ లలో ఇప్పుడు స్వాతి నాయుడు మీరు అందరు వెళ్తుంటారు కదా, స్వాతి నాయుడు ఎప్పుడు ఎప్పుడని చూసాను వీడియోలో. చూలా ఇతను వెళ్తాడు కదా. వీళ్ళందరూ వెళ్తారు. ఆ, నేను స్వాతి నాయుడు సెల్ఫీ దిగలేదు, స్వాతి నాయుడుతో వీడియో చేయలేదు, స్వాతి నాయుడు పక్కన ఈవెంట్కి వెళ్ళలేదు. వెళ్ళాను నేను. లేదు ఎందుకు నేను మా ఊర్లో ఉంటా. ఇప్పుడు హైదరాబాద్ లో వేరే దగ్గర ఉన్నా వెళ్ళాను. నేను వెళ్ళానా లేదు తనతో ఎందుకు వెళ్ళావు అంటున్నా. అంటే ఏంటి స్వాతి నాయుడికి నీకు మధ్య? తనతో ఎప్పుడు మాట్లాడలేవు, గొడవలు లేవు, మాటలేవు, వెళ్ళలేదు అంటున్నా. నువ్వు అంటున్నా కదా స్వాతి నాయుడుతో ఉంటున్నావని, దానికి ఆన్సర్ మీకు చెప్పా వెళ్ళలేదని. మామూలు ఒకప్పుడైతే కలిసి ఉన్నారు మామూలుగా మాట్లాడు. లేదు కలవలే. నాకైతే తెలిసింది బషీర్ అన్న, ఉప్పల బాలన్న, వైజాగ్ సత్య అన్న, గుండు నాగరాజు, నట్నం స్టార్, లోకల్ పిల్ల ఉషారా అని వెళ్ళే. కాదు, ఎక్కడికి వెళ్తే మిమ్మల్ని బలవంతం చేసిర్రు, మిమ్మల్ని ఏదో చేసిర్రు అని అన్నారు. ఓహో అమ్మ నేను అనలేదు. అవుట్డోర్ అక్కడ వైజాగ్ సైడ్ ఏదో పోతే మిమ్మల్ని కాదు, మామూలుగా మీ టీం నేను అనేది. మా ఇద్దరు ఇప్పుడు విడగొట్టాలని ప్లాన్ మిమ్మల్ని కాదు సీరియస్ గా. మీరు అక్కడ ఏదో అప్పుడు రాకేష్ మాస్టర్ ఈవెంట్ కి పోయినప్పుడు మిమ్మల్ని బలవంతం చేసిర్రు, ఇట్లా ఏదో మాటలు అన్నారని మీరు అన్నారు. మామూలు టాక్ అగో ఎవరో ఫోన్. నేను ఎప్పుడు అన్నాను? అయ్యో ఇక ఉప్పల బాలు వచ్చాడు, ఏదైనా మాట్లాడాడు. అయ్యో అగో ఉప్పల్ బాల్ గారు, ఉప్పల బాలు వీడియో కాల్ ఉన్నాడు, ఏదో క్వశ్చన్ అడుగుతాడు. బాగున్నారండి? బాగున్నారా సార్? మూట్లో పెట్టావన్నా? మూట్లో ఉంది సార్. బాగున్నారా? మా అన్నాడు మ్యూట్ లో పోయిందా? మ్యూట్ లో పోయినట్టు. ఏంది ఇవాళ ఏంటి స్పెషల్ ఏంటి మొత్తం అడావుడి మీద? ఇప్పుడు ఈ రోజు డాన్స్ చేస్తున్నాయో, డాన్స్ చేస్తున్న క్లోజ్ వాళ్ళు డాన్స్ చేస్తున్న క్లోజ్ చేయండి. శిలకేమో శ్రీకాకుళం, మలకేమో మల్లిపురం. ఊపు ఊపు. లైవ్ లో ఊపిన ఉప్పల బాలు. దేవుడు ఏంది స్పెషల్ మొత్తం మంచి ఇట్లా బాగుంది. మనం అన్నయ్య ఏం పేరు ఉండే? అన్నయ్య పేరు నటన స్టార్ కాదు, ఆయన పేరు ఎవరైనా కొడంగల్ శేఖర్. కొడంగల్ శేఖర్. అమ్మో నీ పెద్ద ఫ్యాన్. బ్రా వేసుకుంటున్నాడు. నీ బ్రా వేసినా ఆయన బ్రా వేసుకున్నా. నీ మరి బ్రా తీసినంటావు అమ్మాయి. కొడంగల్ శేఖర్ అన్న బాగున్నావే? ఏం చేస్తున్నావు అసలు? కనిపిస్తలేవు. ఉప్పల్ బాలతో మాట్లాడుతావా? ఇక్కడ కత్తెర పాపతో వాళ్ళతో మాట్లాడవా? అంటుపండి బాబుకి అరటిపండు తినిపించు. అరటిపండు ఏం మాకు ఇంట కనిపిస్తలేవు అసలు. ఇంటర్వ్యూలలో తోపు అయిపోయినావు, తురుము అయిపోయినావు. బాబుకి పెట్టాను తినిపిస్తుంటాడు. నువ్వు వైజాగ్ సత్యతో మాట్లాడలేదంట, అడుగు. మాట్లాడుతుండు. ఇంటర్వ్యూలో ఉన్నాం రా, మళ్ళీ కాల్ చేస్తాం, బాయ్. సరే నేను లెగిస్తాను. ఆగండి ఒక 2 నిమిషాలు. ఎందుకు మళ్ళీ రేపు వెళ్ళిపోతుంది? మీరు ఉండండి. ఇప్పుడు బాలు వస్తాంలే, మళ్ళీ బాలు వచ్చేది మాట్లాడండి. ఏమైతుంది? ఒక 2 నిమిషాలు అయిపోతుంది కదా. కొడంగల్ శేఖర్ ఎట్లా మీకు పరిచయం? మళ్ళీ కొడంగల్ శేఖర్ కూడా ఆయన ఒక సెలబ్రిటీ కదా. ఆయన కూడా ఒక సెలబ్రిటీ. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ ఈయనే ఫేమస్. ఆయన కూడా మా టీమ్ లోని మెంబరే. మాతో పాటు ఈవెంట్స్ కి, షూటింగ్స్ కన్నా వస్తాడు. మొన్ననే మాతో యూట్యూబ్ బిగ్ బాస్ 8 లో కూడా మాతో కంటెస్టెంట్ గా చేశాడు. అలాగే ఇప్పుడు మేము ఒక వెబ్ సిరీస్ పెద్ద చేస్తున్నాం, బావ బామర్దని. అందులో సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు అందరూ ఉన్నాం. ఆయన కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాడు. ఆయన కూడా మంచి ఫాలోయింగ్ బాగుంది. ఇన్స్టాగ్రామ్ 150,000 మంది వచ్చారు. ఆయన ఇప్పుడు ఏడికి వెళ్తారు ఏంటి? వాళ్ళందరూ గ్యాదర్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఈ రోజు అందరూ గ్యాదర్ అవుతారు. హైటెక్ సిటీ వినాయక చవితి ఈవెంట్ ఉంది, అదే నిమజ్జనం చేశారు కదా రోజు. అక్కడ మేము ఏం చేస్తారు? అవును, నీకు డాన్స్ వచ్చా? నా డాన్స్ ఎప్పుడు చూడలేదు. ఒకసారి ఒక మంచి పాట నీకు నచ్చిన పాట. అసలు నిజంగా వైజాగ్ సత్య ఒక 2 స్టెప్లు వేయండి. కూర్చొని ఏదో ఒక స్టెప్ గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను, ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను, ఎడ చూసినా ఏమి చేసినా ఏదో కావాలంటారు, సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు, ఓయబ్బో సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు. నీకు సూట్ అయ్యి పాట పాడరా? అది ఆగండి.
అరే పాడాలి కదా. బావులు 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 బావలు సయ్యా సై మరదలు సయ్యా రింబోలా రింబోలా పాట పాడమని పాట పాడతాడు. హోయ్ హోయ్ రింబోలా రింబోలా రింబోలా. కాదు కత్తెర పాప అంటే నీకు బూత్నెస్ కానీ యాక్టివ్ పోయిందా? యాక్టివ్నెస్ పోయింది. మాకు ఒకసారి చూపిస్తూ డాన్స్ చేయొచ్చు ఒక పాట. యాక్టివ్ పోయిందా? సరే నీకు నచ్చిన ఈ సాంగ్ ఇంటర్వ్యూ ఏదైనా డైరెక్టర్ చూడొచ్చు, ఆయన దృష్టిలో పడొచ్చు, అవును. ప్రభాస్ పక్కన హీరోయిన్ గా పెట్టచ్చు, రాజమౌళి గారు చూడొచ్చు, అదే అంటున్నా. ఏదో ఒక సినిమాలో క్యారెక్టర్ వేయొచ్చు. లేకపోతే జబర్దస్త్ జబర్దస్త్ లో ఆది గారు చూడొచ్చు. ఆయన ఏమంటే వేస్తా వేయండి సార్, వేసేయండి. లాంగ్ వీడియో పాడు, హిందీ పాడు ఏమైందిరా. ఉండు, రెడీ కాదు రెడీ కాదు రెడీ అన్నట్టు సిక్కింద్ర ఓకేనా? ఓకే రెడీ రెడీ రెడీ. చాలు లేదు తన లాస్ట్ వేద్దాం. ఆకులు కావాలంట కత్తెర పాప, ఆకులు కావాలా, సోకులు కావాలా.